గుంటూరులో వైద్య సంఘం సమావేశం సందర్భంగా జరుగుతూ ఉన్న ఈ సంక్షిప్త ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి క్షణము చిటికెలో నయము చేయగలవు. అమ్మా, ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలో నయము చేయగలవు. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలో నయము చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. మా అమ్మగారు 91 సంవత్సరాలు బతికారు. మన 2012 మార్చిలో 11 ఏళ్ల క్రితం స్వర్గస్థులయ్యారు. ఆవిడ ఉన్నంతకాలం మాకు డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాలేదు. ఆవిడ చదివింది ఒట్టి 3వ తరగతి. ఆ వయసులో ఆ కాలంలో పద్ధతుల ప్రకారం 9 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు. మా నాన్నగారు వయసు అప్పుడు 11. ఆ తర్వాత వరుసగా ఇంకా 9 మంది కలిగారు. ప్రారంభంలో 2 వెళ్ళిపోయారు, మేము 7 ఉన్నాం. 7లో ఎవరికి కూడా దాదాపుగా వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాలేదు. కారణం, ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలో మాయ చేయగలవు. ఆవిడ ఏదో ఒక చిట్కా చెప్తూ ఉండేది. ఏముందరా దీనికి, మోకాలకి వెనపూస రాస్తే సరిపోతుంది అనేది రాసేది, స్వయంగా తగ్గిపోయేది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వైద్యంలో భాగాలే. 2 గంటలు ప్రసంగాలు చేసినా, ఒక్కో రోజు 2 ప్రసంగాలు చేసినా నాకు గొంతు దెబ్బతినడం లేదు, భగవంతుడు దయ వల్ల. ఇప్పుడు ఇక్కడ కూడా 2 గంటలు వేరే జేసీ లా కాలేజీలో ప్రసంగించి ఇక్కడికి వచ్చాను నేను. దానికి కారణం, ప్రసంగం చేయడానికి ఎప్పుడైనా ముందు 2 లవంగాలు కనుక లోపల బారేస్తే గొంతులో 2 గంటలు హాయిగా మాట్లాడవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దగ్గు రాదు, తుమ్ము రాదు, ఏమీ రాదు. లవంగాల్లో అంత శక్తి ఉంది.
2 లవంగాలు, ఇంకెక్కువ అక్కల. ఇటువంటి చిట్కాలు నేను నా ప్రవచనాల్లో కూడా చెప్పాను. ఇదంతా ఈ చిట్కాలు చెప్పడం వల్ల మీ డాక్టర్లో కొంత నష్టం కూడా కలిగించాను నేను. కానీ భారతీయ వైద్యంలో ఉండే విశేషం ఏమిటంటే, ఏవో పెద్ద పెద్ద మందులు రాసేసి ఖర్చు పెట్టి పేషెంట్ని హడావుడి చేసి భయపడడం కాదు. ఇందాక మనం నాటకంలో చూసాం, పాపం స్త్రీ వైద్యులందరూ చాలా నిజాయితీగా వైద్య వృత్తిలో ఉండేదంతా బయటికి కక్కేశారు శుభ్రంగా, గొడవ లేకుండా. నాకు ఇంకా కొన్ని విషయాలు తెలియదు, ఇది చూశాక చాలా విషయాలు తెలిసి. అసలు ఏ రకంగా చేయి పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, ఎలా వసూలు చేస్తారు ఏమిటనే విషయం బాగా తెలిసిపోయింది నిజంగా. కానీ ఒకసారి సరదాగా ఓ 10 నిమిషాలు మన గురించి మనం ఆలోచించుకుందాం. వైద్యం మీద ఇవాళ చాలా ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారమైంది, అనవసరంగా పరీక్షలు చేస్తున్నారు. ఇవి ఎంత సత్యమో అంత అసత్యం. ఏ డాక్టర్ కూడా కావాలని పరీక్షలు చేయాలని ఉండదు. కానీ వాళ్ళ వైద్య వృత్తిలో ఒక పెద్ద లోపం కనిపిస్తున్నది ఏమిటంటే, నాడి పట్టుకుని చెప్పగలిగిన వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇక్కడున్న సీనియర్ వైద్యుల సంగతి నేను చెప్పలేను, కానీ డొనేషన్ డాక్టర్లు చాలామంది తయారవుతున్నారు. ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా సరే 1 కోటో 2 కోట్లో కట్టేసి తయారయ్యేవాడు. వాళ్ళకి మన చేయి పట్టుకున్నా తెలియదు, మనం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా ఏమీ తెలియదు. మొత్తం అన్ని పరీక్షలు టెస్టులు రాయాల్సిందే, వాటిని బట్టి రోగ నిర్ధారణ చేయాల్సిందే. వాటిని బట్టి చేయడానికి మామూలు వాళ్ళు కూడా సరిపోతారు, వైద్యులు అవసరం లేదు దానికి. అంతకంటే కూడా కాస్త అలవాటు చేయవలసింది, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకోమని ఒక్క మాట చెప్పండి. ఇంట్లో అత్తమామలు తల్లిదండ్రులు ఎవరున్నా సరే, ఓ 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు, పూర్వకాలం వాళ్ళు అన్ని వైద్యాలకి, అన్ని రకాల రోగాలకి రకరకాల చిట్కాలు చెప్పేవారు. ఆ చిట్కా వైద్యం చాలా ఖర్చు తక్కువ. ఒకవేళ అంతకీ తగ్గకపోతే మన దగ్గరికి ఎలాగూ రానే వస్తాడు, పెద్ద విషయం కాదు. వైద్య వృత్తిలో నాకు బాగా నచ్చే అంశం, మీకందరికీ బాగా పరిచయం, మీరు ఎంతమంది రోజు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ విద్య పూర్తయిన తర్వాత, ఎంబీబీఎస్ అనేది పూర్తయిన తర్వాత దేవుడు సాక్షిగా ఒక ప్రమాణం చేయిస్తారు. దాన్ని స్నాతకోత్సవంలో చేయిస్తారు. మీకు ఎంతమందికి చేయించారో లేదా సర్టిఫికెట్లు ఇచ్చారో తెలియదు. నేను చాలామంది డాక్టర్ల దగ్గర ఆసుపత్రుల్లో ఆ ప్రతిజ్ఞ చూశాను నేను. డాక్టర్స్ ప్రెడ్జ్, ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, దైవ ప్రార్థనలో ఉంటుంది. అది చాలా గొప్పది. మన పాఠశాల విద్యార్థుల ప్రతిజ్ఞలాగే ఉంటుంది, చాలా గొప్పది. నేను కాకినాడలో ఒక డాక్టర్ గారి దగ్గర అది చూసి, ఇది చాలు కదా వైద్యం బాగుండడానికి, ఇంకేం కావాలి అనుకున్నాను. అందులో ఏముందంటే, తెలుగులో, భగవంతుడా, ప్రజల రోగాల మీద ఆధారపడి బతకవలసి వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. జాగ్రత్తగా వినే అర్థం చేసుకుందాం. భగవంతుడా, ప్రజల రోగాల మీద ఆధారపడి బతకవలసి వస్తున్నందుకు నాకు బాధగానే ఉంది. అయినా ఆ రోగాన్ని నయం చేసి వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే వృత్తిలో నేనున్నందుకు నాకు చాలా గర్వంగానూ ఉంది అన్నట్టు. ఇది వైద్యులందరూ గమనించాల్సిన విషయం. రోజు మీరు స్టెతస్కోప్ మెడలో వేసుకునే ముందు, కాస్త పేషెంట్ చెయ్యి పట్టుకునే ముందు, మందులు రాసే ముందు ఒక్కసారి ఈ ప్రతిజ్ఞని దైవ ప్రార్థన రూపంలో ఉన్నదాన్ని ఇంగ్లీషులో ఉన్నా తెలుగులో ఉన్నా గమనిస్తే మన కర్తవ్యం మనకు అర్థమవుతుంది. వైద్యం చేయడం కానీ, దాన్ని వ్యాపారం చేయడం కానీ సమస్య కాదు. వ్యాపారం, రకరకాల వస్తువులు అమ్మే వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు, లాభం లేకుండా ఎవరేమీ చెయ్యరు, దాని గురించి కాదు. కానీ ఎంత లాభం కోరుతున్నాం, నిజంగా ఉన్నదెంత, మనం కోరుతున్నదెంత, ఇది కాస్త గంభీరంగా ఆలోచించాలి. మనం చేస్తున్న ప్రతిజ్ఞ ఏమిటంటే, ఇతరుల రోగాల మీద ఆధారపడి నేను బతకవలసి వస్తున్నందుకు నాకు బాధగానే ఉంది అంటున్నాం, అంతే కదా. మన వ్యాపారం వృద్ధి చెందాలి అంటే ఎవరికో రోగాలు రావాలి, కానీ అది మనం కోరుకునే విషయం కాదు కదా, కోరుకోకూడదు కదా. వచ్చిన రోగాన్ని మనం తగ్గించాలి, కానీ రోగాలు రావాలి అని కోరుకోకూడదు కదా. కరువు వస్తే మనం ఏదైనా పని చేయాలి, కానీ కరువు రావాలని కోరుకోం కదా. ఎందుకు కోరుకుంటాం? మన వృత్తి ధర్మానికి వ్యతిరేకం అది. అందువల్ల వైద్యులుగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, భగవంతుడా, ప్రజలందరూ ఆరోగ్యంగానే ఉండాలి, కానీ అనారోగ్యాలు అనేది తప్పనిసరి. పైగా ఇవాళ గాలి కలుషితం, నీరు కలుషితం, ఆహారం కలుషితం, వాయువు, ఆకాశం కలుషితం, అన్నీ కలుషితం. అటువంటిప్పుడు వ్యాధులు రాకపోతే ఏమిటి వస్తాయి? మనం వద్దన్న వ్యాధులు వస్తూనే ఉంటాయి, ఇంకా పెరిగే కానీ ఏం తరగల. ఆ వచ్చినప్పుడు నయం చేసి మనం సంపాదించుకోవడం తప్పు లేదు, కానీ మనం రావాలని కోరుకోం కదా. అంత పవిత్రమైనది వృత్తి. వచ్చిన వ్యాధిని నయం చేసి
అతన్ని పంపించేటువంటి ఆనందంగా పంపించేటువంటి వృత్తిలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని ఆనందించగలిగితే, ఆలోచించగలిగితే వైద్యంలో వ్యాపారం బాగా తగ్గిపోతుంది. వైద్యం గొప్ప మానవతాపూర్వకమైన వృత్తిగా వెలుగొందుతుంది. ఈ సమావేశం అందుకు ఉపయోగపడాలి. నిజంగా ఒక మానవతాపూర్వకమైన వృత్తి. ఒకసారి మన మనస్సులో మనం ఆలోచించుకుందాం. ఏదో ఆపరేషన్ చేసో, రకరకాలు చేసో, అవసరం లేకపోయినా రూములో పెట్టేసో, 10 రోజులు అట్టు పెట్టి రూమ్ రెంట్ పేరు మీద వసూలు చేసో, ఎంత చేసినా వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటి కంటే ఒక పేదరాలు ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏ కడుపు నొప్పితోనో కాలు నొప్పితోనో వచ్చి మనం నయం చేసిన వెంటనే, అమ్మా నువ్వు దేవుడు అమ్మా, నువ్వు దేవతవమ్మా, నా ప్రాణం నిలబెట్టావు తల్లి అని నమస్కారం చేస్తే మన కళ్ళల్లో నీళ్లు వచ్చి మనకు కలిగే ఆనందం కోట్లు సంపాదించినప్పుడైనా కలుగుతుందా? కోట్లు సంపాదించినప్పుడైనా కలుగుతుందా? మా ఉపాధ్యాయ వృత్తిలో మాకు గొప్ప ఆనందం ఏమిటంటే, నేను 30 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది నాకు దగ్గర చదువుకున్నామని వస్తున్నారు. మాకు ఆనందం ఏమిటంటే, లక్షల రూపాయలు మాకు వచ్చినా మాకు ఎప్పుడూ ఆనందం అంత కలగదు. కానీ పాఠం చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల కళ్ళల్లో వెలుగు చూస్తే ఈ పాఠం మాకు అర్థమైంది అన్న వెలుగు చూడగానే మాకు పరమానందంగా ఉండేది. ఒక డాక్టర్కైనా నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే, ఆసుపత్రి బాగా 5 అంతస్తులు 6 అంతస్తులు పెంచినప్పుడు కాదు. ఏదో ఒక పేషెంట్ అనారోగ్యంతో ఉన్నవాడికి తగ్గదు అనుకున్నప్పుడు మన దగ్గరికి వస్తే, వైద్యో నారాయణో హరిహి అన్నట్టుగా దాన్ని తగ్గించి పంపించగానే అతను కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెబుతాడే, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు రుణం తీర్చుకోలేనయ్యా అని అంటాడే. అప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం ఎన్ని లోకాలలో ఎన్ని భోగాలు అనుభవించినా కలగదు. ఆ ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే భారతదేశం వైద్య శాస్త్రంలో ఇవాళ కాదండి, ఇవాళ ఏ మందు పేరు చూసినా, ఏ మందు కనిపెట్టిన వాడిని చూసినా, ఏ పేరు చూసినా విదేశాలవి కనపడతాయి. కానీ ఒకప్పుడు మన దేశం వైద్య విధానంలో ఎంత ప్రసిద్ధిగాంచింది అంటే, బ్రతుకున్నిల్పుట ప్రాణయజ్ఞమగు సాగరఘోష కావ్యంలో ధన్వంతరి వైద్యాన్ని గురించి, ఆ కాలంలో ఉన్న వైద్యాన్ని గురించి నేను రాసిన పద్యం ఇది. బ్రతుకున్నిల్పుట ప్రాణయజ్ఞమగు ధాన్వంతర్యమౌ వైద్యమే, ధాన్వంతర్యమౌ వైద్యమే కృతమై సుశ్రుతమైన దేశమిది. ధాన్వంతర్యమౌ వైద్యమే కృతమై సుశ్రుతమైన దేశమిది. ఆకే చాకునై బుద్ధి నిర్మితమై శస్త్రచికిత్సలం జరిపెను ఓర్మిన్ నేర్మిని. ఆకే చాకునై బుద్ధి నిర్మితమై శస్త్రచికిత్సలం జరిపెను ఓర్మిన్ నేర్మిని. ఈ భూమిపై ప్రతి జీర్ణచ్ఛదము ఔషధం వైనదా బంగారు కాలంబునన్. ప్రతి జీర్ణచ్ఛదం ఔషధం వైనదా బంగారు కాలంబునన్. వైద్యం అంటే ప్రాణాలు నిలబెట్టడం, జీవితాన్ని నిలబెట్టడం. అంత గొప్ప వృత్తిలో ఉన్నారు మీరందరూ. నిజానికి మాకంటే ముందుగా ప్రపంచం నమస్కారం చేయవలసింది మీకే. ఖచ్చితంగా మీరు ఉంటేనే మేము ఉన్నాం. మాకు చిన్నప్పుడు ఎప్పుడో 10వ తరగతిలో ట్యూషన్ చెప్పిన మేస్టార్ ఒక ఆయన ఉండేవారు, కొలచన సూర్యనారాయణ గారని. ఆయన మాకు ఇంగ్లీషు పాఠాలు చెప్పేటప్పుడే ఒక మాట చెప్పారు, ఒరే అబ్బాయి, నా శిష్యులు ఎవరైనా సరే 3 వృత్తుల్లో ఏ వృత్తి అయినా చేపడితే నేను ఆనందిస్తాను అనేవారు. ఏమిటి చెప్పండి మాస్టర్, మీ ఆనందం కోసం ఆ 3 ఏదో ఒకటి చేపడతామనేవాళ్ళం. 1 డాక్టర్ అని చెప్పాడు, 1 వైద్యుడు, 2 ఉపాధ్యాయుడు, 3 పోలీసుగా కానీ సైనికుడుగా కానీ చేరాలి. ఈ 3 ఏది మీరు చేపట్టినా నేను ఆనందిస్తాను రా అన్నాడు. నేను ఖచ్చితంగా 1 చేపట్టా, ఎందుకంటే మిగిలిన 2కి నేను పనికిరానని నాకు బాగా తెలుసు. వైద్యం చేయమని మా నాన్నగారు నాకు తెలుగు 10th క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడే బైపీసీలో చేరు, నువ్వు డాక్టరు అన్నారు. నేను డాక్టర్ అయితే చాలామంది పోతారు నాన్నగారు, మీకు తెలియదు ఎందుకు వచ్చిన గొడవ ఇది. ప్రవచనాలు చెప్పుకుంటే వింటే వింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ప్రవచనం విని ప్రాణం పోయింది అన్నవాడు ఇంతవరకు వెళ్ళాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? పైగా డాక్టర్ అన్నాక చాలా టెన్షన్ ఉంటుంది. అర్ధరాత్రులు వస్తారు, అపరాత్రులు వస్తారు, వైద్యం అంటారు. చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. పొరపాటున ఎవడన్నా హరీమన్నాడు అంటే ఆయన మీద కేసెట్టి లోపలేసేస్తారు. అక్కడ వాడి లోపం వల్ల అయినా సరే డాక్టర్దే లోపం అంటారు ఖచ్చితంగా. ఎందుకు వచ్చిందండి ఇదంతా అని చెప్పి నేను చేయాలి. ఇక పోలీసు సైనికుడు అంటారా, మన ఆకారానికి అది కుదిరే పని కాదు. 5.2 అడుగులుండి పోలీసు అంటే ఎవడో ఒప్పుకుంటాడు ఎక్కడ. అందుకని నేను ఆ 2 మానేసి తేలికైంది ఏమిటంటే, ఏ శిక్ష లేని ఉద్యోగం ఏమిటంటే ఉపాధ్యాయ ఉద్యోగం. ఎందుకంటే మా చేతులతో ఒక 100 మందిని ఫెయిల్ చేసినా మమ్మల్ని ఎవడూ జైల్లో పెట్టలేదు ఇంతవరకు.
మార్కులు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మా ఉపాధ్యాయులు చాలా తెలివైన వాళ్ళు. మార్కులు బాగా వస్తే మా ప్రతిభ అంటాం, రాకపోతే వాడి కర్మ అంటాం, అంతే, ఒకటే లెక్క. వాడికి చదువొచ్చే యోగం లేదని ఈ దేశంలో అసలు యోగం మీదే నమ్మకం ఎక్కువ. అందుకని గంటే ఇచ్చి వెంటనే గొడవ లేదు. వాడికి చదువొచ్చే యోగం లేదంటే అయిపోయి ఏం ప్రమాదం లేదు. ఏమీ ఇబ్బంది లేని వృత్తి. దసరాకి 15 రోజులు, సంక్రాంతికి 15 రోజులు, వేసవకాలం 2 నెలలు సెలవులు ఉండే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే నేను దాన్ని ఎంచుకున్నాను సుఖంగా. 3 సెలవులు. ఎప్పుడైనా కావాలంటే పిల్లల్ని గెలిస్తే స్ట్రైక్ చేస్తారు, అది కూడా మాకే సెలవు, గొడవ లేదు. మీరు ఎవరిని గెలుస్తారు, ఎవరు చేస్తారు? మీకు ఆదివారం లేదు, అమావాస్య లేదు. అందుకని మీ అందరికంటే నేనే హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఎప్పుడూ మాకు సెలవులో ఎప్పుడు హాయిగా ఉంటాం. ఇలాంటి కార్యక్రమం ఇంకా రిటైర్ అయిపోయి మానేశాక ఇంకా హాయిగా ఉంది. ఎప్పుడైనా ఒప్పుకుంటే కావాలంటే చేసుకుంటాం, లేకపోతే లేదు. కానీ వైద్య వృత్తిలో విశేషం ఏంటంటే డబ్బు కాదండి లెక్క పెట్టాల్సింది. తీసుకుంటే తీసుకోండి, దాని విషయం కాదు. ఇక్కడ ప్రాణం నిలబెట్టినప్పుడు ఎన్ని లక్షలు తీసుకున్నా తప్పేం లేదు. కానీ బ్రతుకును నిలుపుట ప్రాణ విద్యకు. ప్రాణం పోతుంది అనుకున్నవాడు తొట్టుపడుతూ తూలిపోతూ మీ దగ్గరికి వస్తే ప్రాణం పోస్తున్నారు మీరు, మీకు నమస్కారం, మీకు నమస్కారం. నిజంగా అదే విద్య అనుకోవాలి. ఇప్పుడు సంపాదించడానికి విద్య అని అనుకోవద్దు. నిందలు పడాల్సిన అవసరం మనకేం లేదు. ఇక్కడ మనం ప్రాణం పోస్తున్నాం. ఒకప్పుడు ఈ దేశంలో ఎలా ఉండేదంటే ధాన్వంతర్యమో వైద్యమే కృతమై సుశ్రుతమైన కాలం ఇది. చరకుడు, సుశ్రుతుడు మొదలైన వాళ్ళు వైద్యం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆకులతో ఆపరేషన్ చేసేవారండి. గుప్తుల కాలం చరిత్రలో స్పష్టంగా ఉంది ఈ విషయం. ఆకులతో ఆపరేషన్ చేసేవారు. ఆకే చాకునై అని రాసిన పద్యాన్ని కావాలి. సొరకాయ ఉంది కదా, ఆ సొర రకానికి సంబంధించిన ఒక ఆకుతో చర్మాన్ని కొయ్యొచ్చు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనులు లంబికా యోగం అని పాటిస్తారు. ఆశ్చర్యకరమైన విధానం అది, లంబికా యోగం. దాని ద్వారా వాళ్ళు ఆకలి దప్పుల్ని జయిస్తారు. ఆకలి వేయదు, దప్పిక ఉండదు. ఎందుకు చేస్తారు వాళ్ళు ఆ పని అంటే అవసరం కోసం. వాళ్ళు అడవుల్లోకి ఎడతారు, రకరకాలుగా తిరుగుతారు. ఒక్కో రోజు రాత్రి అయినా ఇంటికి రాలేరు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. అది రాకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నాలికని ఇలా పొడుగ్గా సాగదీస్తారు బయటికి. సాగదీస్తే మనకు రాదుగా, వాళ్ళకి రాదు. దాని కింద, నాలిక కింద సొరాకుల్లో ఒక రకం ఆకు ఉంటుంది. ఆ ఆకు పెట్టి నాలిక కింద జాగ్రత్తగా ఇలా అరగదీస్తారు. అప్పుడు నాలిక సాగుతుంది ఖచ్చితంగా. ఆ సాగించిన నాలికని చపాతీ మడతపెట్టి లోపలికి గెంటేస్తారు. ఆ గెంటేసిన నాలుక సరిగ్గా పై మడత కొండనాలుక కిందికి ఎడుతుంది. భగవంతుడు కొండనాలుక ఊరికే ఏం పెట్టల, ఇట్స్ వేస్ట్ అని చెప్పి తీసేయకూడదు. వైద్యశాస్త్రంలో ఏదైనా వేస్ట్ అనుకుంటారేమో, కానీ ప్రకృతిలో వేస్ట్ అయింది ఏది ఉండదు. దాని ప్రయోజనం దానికి ఉంటుంది ఖచ్చితంగా. అనవసరంగా ఇది అనవసరం, ఇందాక నాటకంలో గర్భసంచి తీసేద్దామన్నట్టు అలా తీసేయకూడదు ఖచ్చితంగా. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా గర్భసంచి ఉండాల్సిందే, దాని ప్రయోజనం దానికి ఉంది. అక్కడ అత్యవసరమైతే తప్ప అపెండిసైటిస్ కూడా చేయకూడదు. అయితే అది ఉండాల్సింది ఉంది. ఎందుకు పెట్టాడు భగవంతుడు? కొండనాలికంతే. చాలామందికి తెలియకపోవచ్చు. వైద్యశాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రం, యోగశాస్త్రంలో కొండనాలికకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మన కొండనాలిక నుంచి అమృతపు బొట్లు 3-4 గంటలకు ఒకసారి పడుతూ ఉంటాయి. ఇక్కడ సరిగ్గా పైనుంచి ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు మాడు, అక్కడి నుంచి సరిగ్గా కొండనాలుక మించి బొట్టు 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 ఏదో వాన్నీళ్ళు చూరు నుంచి జారినట్టుగా అమృత బిందువులు పడతాయి. సరిగ్గా ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, మాడు అంటాం మనం. అక్కడ చంద్రరేఖ ఉంటుంది, అమృతం కారుతుంది. లలితా సహస్రంలో కూడా ఉంటాయి ఆ వైద్య విశేషాలు అవన్నీ. అక్కడి నుంచి కారణం ఇప్పుడు ఏమవుతున్నాయంటే కొండనాలుక మించి నేరుగా కంఠనాళంలో పడి, నేరుగా జఠరాగ్ని మీద పడి, మన దోశలు వేసే పెనం మీద నీళ్ళు వేసినట్టుగా చూయమని పోతున్నాయి. మొత్తం అంతా అమృత బిందువులు వృధా అవుతున్నాయి. గిరిజనులు ఏం చేస్తారు అంటే లంబికా యోగం ద్వారా ఈ నాలికల లోపలికి మడిచి ఆ కొండనాలిక కిందికి తోసేస్తారు దాన్ని. అప్పుడు అమృత బిందువులు నాలిక మీద పడతాయి. ఆ అమృత బిందువులు నాలిక మీద పడిన వాడికి మళ్ళీ వాడు మెలకు వచ్చే వరకు ఆకలి వెయ్యదు, దప్పిక ఉండదు. దేవతలకు ఆకలి దప్పిక ఉండదంటే ఇదే రహస్యం, ఎంతకంటే ఇలా. అది కొండనాలిక యోగం, అది వాళ్ళకి తెలుసు. దాన్ని లంబికా యోగం అంటారు ఖచ్చితంగా. అలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలి? గిరిజనులే సొరాకు పెట్టి నాలికని కింద కోస్తారు. అప్పుడేమి మంట ఏమీ రాదు, దానికి తెగిపోవడం, కుట్లు ఏమి ఉండవు, ఇంకా సాగుతుంది అంతే లెక్క. అలాంటి ఆకులను ఉపయోగించి పూర్వం గుప్తుల కాలంలో, ఈ కాలంలో ఖగోళ శాస్త్రవేత్తలు పుట్టినప్పుడు, వైద్యం బాగా అభివృద్ధి చెందినప్పుడు ఆపరేషన్లు చేసేవారు. ఆకే చాకునై శస్త్ర నిర్మితమై. మళ్ళీ కోసిన తర్వాత దాన్ని కొట్టడానికి కూడా దారం వాడేవారు కాదు, సూది వాడేవారు కాదు. కొన్ని ఆకు పసరులు వేస్తే అప్రయత్నంగా అది 24 గంటల్లో ఆ కుట్టినదంతా కుట్లు వేసినట్టుగానే అయిపోయేది, అనుమానం ఎలా. మళ్ళీ కుట్లు అందులో ఉండిపోవడం, తీయడం, అదేదో కుళ్ళిపోవడం, ఈ గొడవే లేదు. కొన్ని రకాల ఆకుల మీద అంత పరిశోధన జరిగింది. ఈవేళ మరి వైద్యశాస్త్రంలో పరిశోధనలు ఎంత బాగా జరుగుతున్నాయో నాకు తెలియదు.
కానీ పూర్వం భారతదేశంలో అంత పరిశోధన జరిగింది ఖచ్చితంగా. అందుకే వైద్య శాస్త్రంలో ఓ గురువు గారు ఒక 10 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్పి, ఇప్పుడు కూడా ఇంచుమించు అన్ని హౌస్ సర్జన్లు అన్నీ కలిపి 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది కదా, నేర్పి చివరిలో ఒక పరీక్ష పెట్టాట. ఆయన దగ్గర ఒక 10 మంది విద్యార్థులు నేర్చుకుంటే వాళ్ళందరినీ పిలిచి ఒక పరీక్ష పెట్టాట. ఏమిటంటే, ఈ అరణ్యంలోకి మీరు వెళ్ళి ఎందుకు పనికిరాని ఆకు పట్టుకురావాలి అన్నట్టు, అది పరీక్ష. ఎందుకు పనికిరాని ఆకు, దీన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు ఇంగ్లీషులో. పనికొచ్చే ఆకు పట్టుకురమల్లా, వైద్యంలో ఎందుకు పనికిరాని ఆకు పట్టుకురండి, ఎందుకు పనికిరాంది అన్నట్ట. వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు కొంతమంది, ఒకడు 2 జేబులు ఉన్న నెక్కర వేసుకెళ్ళాడు, ఒకడు పెద్ద చేతి సంచి వేసుకెళ్ళాడు, ఇంకోటి పెద్ద యూరియా సంచి పట్టుకెళ్ళాడు, ఇంకోటి ఏకంగా 2 ఎడ్ల బండి వేసుకెళ్ళాడు. వాడు దృష్టిలో పనికిరాని ఆకులు అన్నీ ఉన్నాయి ఆ అడవిలో. అందుకని వెళ్ళారు. వెళ్ళండి రా అన్నాడు. వచ్చాడు, ఆ బండివాడు ముందు వచ్చాడు, ఆకులన్నీ అక్కడ పోసాడు. ఇవన్నీ పనికిరావన్నాడు. గురువు ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ పనికిరావా, అవి పనికిరావో, నువ్వు పనికిరావో, తర్వాత తేలుద్దాంలే అన్నాడు. అప్పుడు వైద్యం పరీక్షా విధానం అలా ఉండేది, ఊరికే సర్టిఫికెట్ ఇచ్చే వ్యవహారం కాదు అది. తర్వాత ఇంకొకడు వచ్చాడు, 2 జేబుల నిండా ఆకులు వేసుకొచ్చాడు, ఇవన్నీ పనికిరావు అన్నాడు. అంతమంది తిరిగొచ్చారు, ఎన్నో కొన్ని పనికిరాని ఆకులు పట్టుకొచ్చారు. ఒక విద్యార్థి మాత్రం దిగులు మొహం వేసుకుని వచ్చి గురువుగారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఏమిరా నువ్వు అలా నిలబడ్డావంటే, క్షమించండి గురువర్య, మీరు పనికిరాని ఆకు పట్టుకురమ్మన్నారు, నాకు ఒక్కటి దొరకలేదు అన్నాడు ఆశ్చర్యకరంగా. అదేమిటి ఇంతమందికి దొరికింది, నీకు దొరకదా, నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు బాగాను అని అంటే, లేదండి మీరు వైద్య విద్య మొదలుపెట్టేటప్పుడే ఒక శ్లోకం చెప్పారు మాకు, అది మాకు బాగా పట్టేసిందండి, అందుకని దాని ప్రకారం చూస్తే పనికిరాని ఆకు నాకు కనపడలా అన్నారు. ఏమిటా శ్లోకం అంటే, అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభగా. ఇది వైద్యానికే కాదు, మనుషులందరికీ పనికొస్తుంది. అమంత్రం అక్షరము నాస్తి, మంత్రము కాని అక్షరం భాషలో ఉండదండి. సంస్కృతంలో 50 అక్షరాలు, తెలుగులో 56 అక్షరాలు, మొత్తం మంత్రాలకి బీజాక్షరాలే. ఏ అక్షరం ఏ దేవతకి బీజాక్షరం అన్నదాంట్లో తేడా ఉంటుంది, కానీ బీజాక్షరం కాని అక్షరం అసలు అక్షరమాలలో ఉండనే ఉండదు. ప్రతి అక్షరానికి ఒక ప్రయోజనం ఉంది. అలాగే నాస్తి మూలం అనౌషధం, వైద్యానికి పనికిరాని ఆకు కూడా సృష్టిలో ఉండదు. ఆ ఆకు పుట్టింది అంటే అర్థం ఏమిటంటే, ఆ ప్రాంత ప్రజలకి పనికొచ్చే వైద్యం ఆ ఆకులో ఉందండి ఖచ్చితంగా. ఆ ప్రాంత ప్రజలకే. ఎడారిలో ఉండే మొక్కలు ఎలా ఉంటాయంటే, ఎడారి ప్రాంతంలో ఉండే రోగాలకి మందు అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అలా భగవంతుడు సృష్టి అది, దాంట్లో తేడా ఉండదు. యోగ వాసిష్టంలో చాలా స్పష్టంగా ఉంటుంది. యద్దృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమికి. వేసవికాలం చెమట పడుతుంది, నల్లులు చెమటలోంచే పుడతాయి, చాలామందికి తెలుసు. ప్రత్యేకంగా బయట నుంచి నల్లులు రావు. మంచం మీద మనం పడుకుని ఉంటే మన చెమట కారణంగా చెమటలోంచి నల్లులు పుడతాయి. చెమటలోంచి పుట్టిన నల్లులకు ఆహారం ఏమిటి అంటే, మనిషి చెమటలోంచి పుట్టాయి, మనిషి రక్తమే వాటికి ఆహారం. అక్కడే ఉండి మనిషి రక్తం సేవిస్తాయి. అంటే ముందు తినే పదార్థం పుట్టింది, తర్వాత ఆ పదార్థాన్ని తినే జీవుడు పుట్టాడు. ఇలా మొత్తం సృష్టి అంతా అంతే, వైద్యం కూడా అంతే. ఏ ప్రాంతంలో ఏ మొక్కలు ఎక్కువగా బాగా పెరుగుతున్నాయో ఆ ప్రాంతవాసుల వైద్యానికి ఆ మొక్కలు ఉపయోగపడతాయనే అర్థం. మనం వాటి మీద పరిశోధన చెయ్యాలి. ఆ పరిశోధన చేస్తే మళ్ళీ వైద్య రంగం పూర్వంలాగే విలసిల్లుతుంది ఖచ్చితంగా. భారతదేశం ఆయుర్వేదంలో విశ్వగురువు అయినట్టే అల్లోపతి వైద్యంలో కూడా విశ్వగురువు కావాలి. డాక్టర్లు దయచేసి పరిశోధన చేయండి. కేవలం వైద్యం చేసి ఊరుకోవడం కాదు, ఏది ఎందుకు పనికొస్తుందనే పరిశోధన చేయాలి. వినాయక చవితి నాడు వాడే 21 రకాల పత్రాలు వైద్యానికి సంబంధించినవి. ఉత్తరేణ ఆకు, పళ్ళకి దంతాలకు సంబంధించిన వ్యాధులైనటికి ఉత్తరేణ ఆకు పనిచేస్తుంది. అనేక రకాల అతిసారం ఏర్పడిందంటే మరొక ఆకు పనిచేస్తుంది ఖచ్చితంగా. అంతెందుకు 1000 మాటలు ఎలా. కార్తీక మాసం వస్తే గుడి నిండా అభిషేకాలు జరుగుతాయి. గమనించండి భారతీయ సంస్కృతిని. శివుడికే అభిషేకం, విష్ణువుకు ఉండదు, గణపతికి ఉండదు, అమ్మవారికి ఉండదు. ఇప్పుడు మొత్తం అందరికీ చేసేస్తున్నారు. ఆధ్యాత్మికంలో ఓవరాక్షన్ ఎక్కువైపోయింది బాగా. అభిషేకాలు అందరికీ చేయకూడదు. లింగాకారంలో ఉన్న దేవుడికే అభిషేకం చేయాలి, మానవాకారంలో ఉన్న వాళ్ళకి అభిషేకాలు చేయకూడదు. లింగాకారంలో అభిషేకం చేస్తారు కాబట్టి శివుడి దగ్గర మారేడాకులు వేయమని చెప్పారు. మారేడాకులు మొత్తం చెమ్మ లాగేస్తాయి, మిగిలిన ఆకులు లాగవు. 4 మారేడు దళాలు, అంటే దళానికి 3 ఉంటాయి. 4 ఆకులు శివలింగం చుట్టూ వేయమన్నారు. విష్ణువుకు వేయమని చెప్పాల, గణపతికి వేయమని చెప్పాల, అమ్మవారికి వేయమని చెప్పాల. ఎందుకంటే అక్కడ అభిషేకాలు చేయక్కర్లేదు, శివుడికే అభిషేకం. లింగాకారంలో ఉన్న శివుడికి అభిషేకం ఎందుకంటే, అభిషేకం చేయగానే నీళ్లు జారిపోతాయి, పువ్వులు జారిపోతాయి, ఆకులు జారిపోతాయి, ప్రతిదీ జారిపోతుంది. మనకు కూడా చెప్పడం అది, ప్రతిదీ జారిపోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పడం అది. అందుకే శివుడికి అభిషేకం.
నీకు నడక వచ్చింది, 2 ఏళ్ల వయసులో నడక వచ్చింది, 90 ఏళ్ల వయసులో జారిపోతుంది. 6 నెలల వయసులో స్పృహ వచ్చింది, 90 ఏళ్ల వయసులో జారిపోతుంది. ఇంకొకప్పుడు మాట వచ్చింది, ఇంకో వయసులో జారిపోతుంది. వచ్చిన ప్రతిదీ పోతుంది. శివలింగంలాగా నిర్లేపంగా ఉండడానికి సిద్ధంగా ఉండు. ఏది అట్టి పెట్టుకోవాలనే ప్రయత్నం చేయొద్దు. ఇది శివాభిషేకం రహస్యం. ఎంతమందికి తెలుసు? మనకు కావలసింది, మనకు బాగా అలవాటైంది ఏమిటంటే, నేను 100 బిందెలు నీళ్లు పోసా, నేను 1000 బిందెలు నీళ్లు పోసా, రొంపట్టేస్తుంది. శివుడికి కూడా అలా పోయకూడదు ఖచ్చితంగా. రొంపట్టి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తాడు ఆయన కూడా. ఇక్కడ అలా చేయకూడదు, అది చేయవలసిన పనే లేదు. అభిషేకం ఉద్దేశం ఇది. అక్కడ మారేడాకులు వేస్తారు, అభిషేకం చేశారు కాబట్టి మారేడాకులు. ఎందుకంటే నీళ్లు చెమ్మ ఉండిపోతాయి. చుట్టూ 4 మారేడు దళాలు వేస్తే తెల్లవారేసరికి ఆ చెమ్మంతా లాగేసి శివలింగం దగ్గర చీమలు చేరకుండా ఉంటాయి, బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. ఇంత వైద్య శాస్త్రం మన ఆధ్యాత్మిక విధానంలో కూడా ఉంది. ఆ మారేడాకులు గణపతి పూజలో కూడా వాడతారు. 21 రకాల ఆకులు గణపతి పేరు మీద ప్రతి ఇంట్లో పెంచితే ఎక్కడ ఎవరికి వైద్యం అవసరమైనా అది వస్తుంది ఖచ్చితంగా. అలా నేర్చుకోవాలి. అందుకని ఆ వ్యక్తి పనికిరాని ఆకు నాకు కనపడలేదండి అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, అయోగ్య పురుషో నాస్తి. పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళందరూ గమనించండి. ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆడుకుంటున్న పిల్లలు రేపొద్దున చదువులో పడిన తర్వాత కొంతమందికి మార్కులు రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో డాక్టర్ అవ్వగానే ఏమిటో మేము ఇద్దరం డాక్టర్లమే, వీడేమిటో ఇలా అయ్యాడు అని నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలని చంపేకండి వాళ్ళని దయచేసి. వాళ్ళు ఏదనుకుంటే అది అవుతారు. ఇవాళ తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే చాలా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మనకు అలవాటు ఏమిటంటే నువ్వు డాక్టర్ అవ్వాలి. ఇంకా అమ్మాయి 9వ తరగతి చదువుతుంది, అదేదో లెక్కలు నేర్చుకుంటుంది. లేదా నాకు మళ్ళీ దానికి ఏదో కవిత్వం చెప్పాలని ఉంటుంది, అవధానం చేయాలని ఉంటుంది, ప్రవచనం మనం చెప్పనే. ప్రవచనాలు ఎందుకో పని లేక నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే మీ మేనమావ డాక్టరు, మీ మేనవత డాక్టరు, మీ నాన్న డాక్టరు, నేను డాక్టరు. అతను ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయి పేషెంట్ అయితే సరిపోతుంది కదా, ఫ్రీగా ఉంటుంది. ఇంట్లోనే ఎంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఆవిడ కూడా డాక్టర్ ఎందుకండి? మనకి ఎంత ఆలోచన ఉంటుందంటే అహం అనేది నేను అనుకున్నట్టుగా నా పిల్లలు పెరగాలి. అలా ఉండదమ్మా, ఎక్కడా ఉండదు. అది తమ పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతను కనలేదు అని సామెత. వాళ్ళు ఏది అవ్వాలో అది అవుతారు. మనం ప్రయత్నించిన, మనం ఒత్తిడి చేస్తే అయిపోరు. అక్కడ ఆ ఒత్తిడి చేయాల్సిన పని లేదు. మీ పిల్లల్ని వాళ్ళు స్వేచ్ఛగా పెరగనియండి. వాళ్ళు ఎందులో గొప్పవాళ్ళైతే అందులోనే అవుతారు, అనుమానం ఏముంది? అందుకే అయోగ్య పురుషో నాస్తి. పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు. ఉపాధ్యాయులం మేము ఉన్నది ఎందుకంటే పనికిరావు అని చెప్పడానికి కాదు, ఎవడు ఎందుకు పనికొస్తాడో చెప్పడానికి. ఉపాధ్యాయుడు అంటే అది ఎవడు ఎందుకు పనికొస్తాడో చెప్పాలి. దీనికి పనికి రాకపోతే దానికి పనికొస్తారండి, తప్పే ఉంది ఇక్కడ. అలా చేయగలగాలి ఖచ్చితంగా. అటువంటిది వైద్య విద్య. ఇంకో మాట, ఇలా లేకపోతే ఎలా ఉంటుందో చెబుతా. వెనక మా ఆయుర్వేదంలో ఓ చమత్కారం ఉండేది. వైద్యం నేర్చుకోవడం చాలా సులభం అండి అన్నారు. ఏం సులభం అండి? మీరంతా నానాయాతనలో పడి 6 ఏళ్ళు MBBS చేసి, ఆ పైన MD MSలు చేసి, మళ్ళీ హౌస్ సర్జన్లు చేసి 10 ఏళ్ళు నానాయాతన పడుతుంటే వైద్యం సులభం ఏంటండి? పూర్వం ఆయుర్వేదంలో చెప్పారు వైద్యం చాలా సులభం అయ్యా, ఏం అక్కర్లేదు. యస్య కస్య అపి మూలేన ఏనకేనా అపి పేషయేత్ యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి అన్నారు. ఎంత చమత్కారంగా చెప్పారో. యస్య కస్యాపి మూలేన, ఏదో ఒక చెట్టు వేరు తీసుకో, ఏనకేనాపి పేషయేత్, దానికి ఏదైనా ఆకో అలమో ఏదో కలిపి, అన్నీ కలిపి కలవంలో పెట్టి నూరే. ఏదో ఒక చెట్టు వేరు తీసుకో, దానికి ఏదో ఆకో టేకో ఏదో కలిపే, అన్నీ కలిపి నూరే, ఎవడో ఒకడికి ఇచ్చేయి, ఏదో ఒకటి అవుతుంది. ఏమైందో రాసి పెట్టుకో. ఇదే వైద్యం అన్నారు ఖచ్చితంగా. ప్రాక్టికల్ వైద్యం అంటే ఇదే. గన్నేరు పప్పు, గన్నేరాకు, బెల్లం, పప్పు కలిపి ఇచ్చాం, వాడు పోయాడు కాబట్టి గన్నేరు పప్పులో విషం ఉందని రాసి పెట్టుకో, అంతే. ఏదో వేరు తీసుకో, ఏదో రకంగా నూరే, ఎవడో ఒకడికి ఇచ్చి ఏదో ఒకటి అవుతుంది, అయిందని రాసి పెట్టుకో అన్నారు ఖచ్చితంగా. అందుకని ఇలాంటి చరుకుతులు ఆయుర్వేదం మీద చాలా ఉన్నాయి. అంతేకాదు ఈ కాలంలో జరుగుతోంది వైద్యం వ్యాపారం అంటారు. లేదండి, పూర్వం నుంచి ఉందండి. నీలకంఠ దీక్షితులు గారని నీలకంఠ త్రిశతి అని రాస్తాడు. అందులో చెప్తాడు సరదాగా, వైద్యుడు యమధర్మరాజు ఇద్దరూ ఒకటేట. ఇది కేవలం చమత్కారం ఏమనుకోకండి. వైద్యుడు యమధర్మరాజు ఇద్దరు ఒకటే. ఒక రకంగా వైద్యుడి కంటే యముడే నయమన్నారు. ఎందుకంటే వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర, శ్లోకమే రాశారు శుభ్రంగా. వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర యమస్తు హరతి ప్రాణాన్ త్వం తు ప్రాణాన్ ధనాని చ అన్నారు. వైద్యరాజా నీకు నమస్కారం, నువ్వు యమధర్మరాజుకి సోదరుడివి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వే ఎక్కువ. ఎందుకంటే యమధర్మరాజు ప్రాణం మాత్రమే తీస్తాడు, నువ్వు ప్రాణంతో పాటుగా డబ్బులు కూడా లాగేస్తున్నావు, ఎంత గొప్పవాడివి అన్నారు. యమధర్మరాజు డబ్బులు లాగడు, మన డబ్బులన్నీ ఇక్కడే ఉంటే ప్రాణం పోతుంది. వైద్య వృత్తి ఎంత విచిత్రమైంది అంటే డబ్బులు పోతాయి, ప్రాణము పోతుంది, అయిపోయాయి. ఎందుకంటే నీ కర్మ అంటే అయిపోయి. ఇవన్నీ పూర్వమే పుట్టేయండి. కానీ ఇవన్నీ చమత్కారం కోసం పుట్టినా ఒక్క మాట చెబుతాను,
గంభీరంగా. మానవుల్లో ఎక్కడైనా మంగళసూత్రాలు మన సమాజంలో స్త్రీలకి మాత్రమే ఉంటాయి. పురుషులు కూడా మంగళసూత్రం వేసుకునే విద్య ఏదన్నా ఉంటే వైద్య విద్య ఒక్కటే. మీ మెడలో ఉన్న స్టెతస్కోప్ మీకు మంగళసూత్రం కింద లెక్క. ఖచ్చితంగా ఇలా వేసుకుంటే కానీ ఎక్కడికి వెళ్ళరు కదా. దాన్ని మంగళసూత్రంగా భావించండి. అది ఏదో ప్లాస్టిక్ గొట్టం కాదు, అది మంగళసూత్రం. ఈ జగత్తుకి మంగళం కలిగించడం కోసం, అందరి వ్యాధులు తగ్గించి వాళ్ళకి ఆనందం కలిగించడం కోసం భగవంతుడు వేసినటువంటి మంగళసూత్రంగా మీరు ఆ స్టెతస్కోప్ని పరమ పవిత్రంగా భావించండి. ఎటువంటి వైద్యమైనా మీరు చేయగలుగుతారు. ఇంకొక మాట, సంపాదించుకోండి, హాయిగా సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆ విమర్శలు నేను చేయను. కానీ నెలకి ఒక్కరోజు ఐఎంఏలో ఉండే సభ్యులందరూ మనస్సులో ప్రతిజ్ఞ చేసుకుని నెలకి ఒక్కరోజు మీ సొంత ఊరికి వెళ్ళండి. మీ సొంత ఊరు ఎక్కడుంటే అది అక్కడికి వెళ్ళి ఒక్కరోజు పూర్తిగా అక్కడే ఉండండి. మీకేదో పెద్దలు ఇచ్చిన ఇల్లు ఏదో ఉండి లేకపోతే ఎవరింట్లో ఉన్న డాక్టర్ గారు ఉంటామంటే కాదని ఎవరో అన్నారు. ఒక్కరోజు అక్కడ ఉండండి. అక్కడ పేదలకి ఒక్కరోజు ఉచిత వైద్యం చేయండి. పరమాత్ముడు మీకు అన్ని విధాల వైభవాన్ని కలిగిస్తాడు, అన్ని విధాల వైభవాన్ని కలిగిస్తాడు. ఒక్కరోజు, నెలకి ఒక్కరోజు ఏమీ తీసుకోవద్దు. కేవలం మన ఊరు, మన సొంత ఊరు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే ఎక్కువ అన్నారు. ఇన్ని రకాల సంపాదించుకుంటున్న వాళ్ళం ఒక్క నెలకి ఒక్కరోజు మన వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు, కాలవల్లో ఈదినవి, చెరువుల్లో ఈదినవి, చెట్లెక్కినవి, పొట్లెక్కినవి అన్నీ తెలుసుకోవచ్చు. అక్కడ వాళ్ళకు ఒకసారి కనపడగానే మా డాక్టర్ గారు వచ్చారు, మా డాక్టర్ వచ్చింది, మా ఊరంటే ఎంత అభిమానమో, మా ఊరంటే ఎంత అభిమానమో అంటారు. అక్కడ కాస్త సాయంత్రం 10 to 4, ఎక్కువ కూడా అక్కల 6 గంటలు. మధ్యాహ్నం ఎవరైనా ఇంత అన్నం పెడతారు, లేదా మనం క్యారేజీ పట్టుకెళ్ళచ్చు, పెద్ద ఇబ్బందులు. ఒక్క 6 గంటల పాటు అక్కడ ఉండి అక్కడ పేద ప్రజలకి ప్రత్యేకం ఉచితంగా వైద్యం చేసి తగిన మందులేవో రాయండి. మీరు అమ్మక్కల్లా, మీరు ఉచితంగా ఇవ్వక్కల్లా, కష్టం వాళ్ళే కొనుక్కుంటారు. ఆ రాసినవేవో రాస్తే ఆ వైద్య వృత్తిలో మనం ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే అవన్నీ పోయి భగవంతుడు మీకు సర్వమంగళాలు కలిగిస్తాడు, అందులో అనుమానమేం లేదు. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వైద్య వృత్తిని వైద్యో నారాయణో హరిహి అని వ్యంగ్యంగా వాడతారు, కానీ గౌరవంగానూ వాడతారు. దాని అసలు శ్లోకం చాలా గొప్పది. వైద్యులైన మీరే కాదు, మీరు వైద్యులైనా మీకు అనారోగ్యాలు వస్తాయిగా. మాకు వచ్చినట్టు మీకు రావా ఏమిటి? ఎవరికైనా వస్తాయి. ఎవరైనా వైద్యులమే, ఎవరైనా పేషెంట్లమే, కాదనడానికి వెళ్ళా. ఒక దశలో మాత్రం వైద్యం కంటే ఎక్కువ భగవత్స్మరణే బాగా ఉపయోగిస్తుందండి. శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే, శరీరే జర్జరీభూతే రోగగ్రస్తే కళేబరే, ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. ఆ మాట అక్కడది, వైద్యో నారాయణో హరిహి అంటారు. ఒక పాదమే చెబుతారు, మిగిలిన 3 పాదాలు ఏమిటంటే శరీరే జర్జరీభూతే, 70 ఏళ్ళు దాటే, 80 ఏళ్ళు దాటే, 90 కూడా దాటే, ఇంక శరీరం ఎంతకాలం ఉంటుందండి? వెళ్ళిపోవాలా వద్దా? రామకృష్ణ పరమహంస తన బోధామృతంలో ఉంటాడు. రోగాలు ఎందుకు వస్తాయి అంటే ఆయన అంటాడు, అద్దింట్లో ఉన్నాక అద్దె కట్టక తప్పుతుందా? శరీరం అనే అద్దింట్లో ఉన్నందుకు కట్టే అద్దే వ్యాధి అంటాడు ఆయన. శరీరం అనే అద్దె ఇంట్లో ఉన్నందుకు భగవంతుడు కట్టే అద్దె ఏమిటంటే వ్యాధయ్య. వ్యాధుల రూపంలో అద్దె కట్టాలి మనం, అంతకంటే ఏమి లేదు. దాని గురించి అంత బాధపడ్డం ఎందుకంటాడు. శరీరం ముసలతైపోతుంటే, వార్ధక్యం వస్తూ ఉంటే, రోగగ్రస్తే కళేబరే, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి రకరకాల వ్యాధులు మనలో ప్రవేశిస్తూ ఉంటే అప్పుడు ఇచ్చేటువంటి మందు ఉందే అది జాహ్నవీతోయం, గంగాతోయం అనుకోవాలి. ఇంకా ఇది తగ్గాలి, ఇంకా 10 ఏళ్ళు బతకాలని కోరుకోకూడదు. పేషెంట్ కూడా 80 ఏళ్ళు వచ్చాయి, ఇంక బతికి ఏం చేస్తావు? ఎప్పటికి కూల్చేసిన కొంపలు చాలు, ఇంకా కూల్చక్కర్లేదు, వెళ్ళిపోవడం మంచిది. ఎంతకాలం ఉంటాం ఇక్కడ? సిద్ధంగా ఉండాలి. వైద్యో నారాయణో హరికి. ఆయన ఇచ్చింది గంగా, అది మందు బిళ్ళవల గంగాతోయం ఇచ్చాడు. గంగాతోయం ఎప్పుడు తాగుతారు? పోయేమో తాగుతారు, తాగుతున్నాం, పోతున్నాం. వచ్చిన వైద్యుడు ఎవరయ్యా? సాక్షాత్తు నారాయణమూర్తి అనుకుని ఆయన చేతిలో వెళ్ళిపోవలసిందే అనుకోవాలి. అలా ఉంటే స్థిమితంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. అటువంటి పరమ పవిత్రమైన నారాయణమూర్తి స్వరూపమైన వైద్య విద్యలో మీరున్నారు. ఆ వైద్య విద్యను నేను చెప్పినట్టుగా నెలకొక్క రోజు పల్లెటూళ్ళలో ఉచిత వైద్యం మీ సొంత ఊళ్ళోనే. ఒకవేళ మీ సొంత ఊరు ఇక్కడికి దగ్గర లేకపోతే 2-3 డాక్టర్లు కలిపి వాళ్ళ ఊరైనా వెళ్ళచ్చు. ఏదో ఒకరి ఊరు ఖచ్చితంగా వెళ్ళి చేస్తే వైద్యులందరికీ చాలా మంచి పేరు వస్తుంది. ధన్వంతుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆయుర్వేద శాస్త్రం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించడానికి నా ఈ చిన్న ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు
మాత్రలు నేర్పిన, నాకు ఈ 4 మాత్రలు వేసిన మా అమ్మ ధన్యురాలు. సెలవు. IMA President Srinivas garu. Mahesh and please come over. సో గురువు గారు సమక్షంలోనే మనకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇవాళ ఒకరోజు 30 ఏళ్ళుగా మనం ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి ముందుండి ఈ కల్చరల్ యాక్టివిటీస్ని నడిపించారు. వారి గురించి చెప్పి వారిని వేదికగా ఆహ్వానించవలసిందిగా చైర్మన్ కృష్ణప్రసాద్ గారిని కోరుతున్నాను. నరేంద్ర 2 మాటల్లో చెప్పమన్నాడు. మొదటి మాట ఏంటంటే, డాక్టర్ ఎన్వికే ప్రసాద్ గారు అల్ట్రాసోనాలజిస్ట్గా గుంటూరులో సెటిల్ అవ్వటం మన అందరి అదృష్టం. ఆయన 2 విషయాల్లో ఎవరైనా ఏదైనా సంప్రదించాలి. ఒకటి, అల్ట్రాసౌండ్లో ఏదైనా డౌట్ ఉంటే సెండ్ టు ఎన్వికే, అది ఫస్ట్. ఎవరికైనా స్కిట్ వేయాలన్నా, కల్చరల్ యాక్టివిటీ పర్ఫామ్ చేయాలన్నా, కొత్తగా ఎలా చేస్తే బాగుంటుంది అనే డౌట్ వస్తే ఎన్వికే గారికి ఫోన్ చేయాలి. అది మొదటి మాట. 1989లో ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఐవీఎల్ నరసింహారావు గారు ఒక చిన్న స్కిట్ వేశారు మెడికల్ క్లబ్లో, కళాధర్ గారి ఆధ్వర్యంలో. అప్పటి నుంచి అంటే ఇప్పటికి దాదాపు 35 ఇయర్స్ ప్రతి సంవత్సరం కొత్త డాక్టర్స్ ఎవరున్నారా అని వాళ్ళని టాలెంట్ సెర్చ్ చేయడం, వాళ్ళని చేర్చుకోవటం, ఆత్మీయంగా మిత్రులను చేసుకోవటం, వాళ్ళకి ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ చేస్తూ క్రమంగా అట్లా పెరుగుతూ ఇప్పుడు దాదాపు ఒక 200 మంది డాక్టర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో కలిసి ఈరోజు పర్ఫామ్ చేయగలుగుతున్నారంటే ద క్రెడిట్ గోస్ లార్జ్లీ టు హిమ్ అండ్ హీ రిచ్లీ డిజర్వ్స్ దిస్ ఫెలిసిటేషన్ ఇన్ దిస్ యునీక్ డే. ఈరోజు ఎంత యునీక్ డే అంటే ఐఎంఏ గుంటూరు ఈ విధంగా చేసింది ఇంత కోలాహలంగా ఇంతమందితో అంటే బహుశా మిగతా అన్ని బ్రాంచులు కూడా ఇలా చేయాలని ట్రై చేస్తాయి. స్ఫూర్తినిచ్చామన్నమాట ఐఎంఏ గుంటూరు. హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర అండ్ హిస్ టీమ్. అండ్ ఐ నౌ ఇన్వైట్ డాక్టర్ ఎన్వికే గారు టు కమ్ ఆన్ టు ద డయాస్ అండ్ యాక్సెప్ట్ దిస్ ఫెలిసిటేషన్ ఫ్రమ్ ఐఎంఏ. ఇంకొక మాట, వారిలో ఈ ప్రతిభ గుర్తించి ఆయన 60 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా గుంటూరు మెడికల్ అసోసియేషన్ సత్కరించింది. ఫిలిం స్టార్స్ గుమ్మడి వెంకటేశ్వర గారు, కె విశ్వనాథ్ గారు, వాళ్ళని సన్మానించిన సాహితీ సమాఖ్య కూడా వారిని సన్మానించింది. హ్యూమర్ క్లబ్ సన్మానించింది. ఎన్నో సత్కారాలు అందుకున్నారు. ఇది మరో మైల్ స్టోన్, అనదర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సందర్భంగా మనందరం ఒకసారి నుంచొని ఎన్వికే ప్రసాద్ మన సార్కి ఇట్స్ ఎ బిగ్ ఆనర్ ఫర్ అస్ టు సత్కారం చేసుకోవడం కోసం మనం చేసే ఈ చిన్న కార్యక్రమం. మన ప్రెసిడెంట్ గారు అన్న సార్ మీరు కూర్చోండి, సార్ మీరు కూర్చోండి. మొమెంటో సార్, సారీ సార్.
ఒక్క మాట. నాకు అంటే ఎన్వికే ప్రసాద్కి సన్మానం చేశారు కదా, చిన్న సవరణ. ఎన్వికే ప్రసాద్ ఈజ్ ఈక్వల్ టు ఎన్వికే ప్రసాద్ ప్లస్ 10-11 మంది మిత్రులు 30 సంవత్సరాల నుంచి నాతోటి వాళ్ళందరూ కలిసి చేసిన వర్క్కే ఈ సన్మానం అవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. తర్వాత యాక్చువల్గా ఈ సన్మానం ఏం ఎందుకు వద్దనుకున్నాం కానీ మన మిత్రులు నరేంద్ర రెడ్డి, కృష్ణప్రసాద్ సదా చేద్దామన్నారు. దీనికి ఒక సన్మానం అనే కన్నా 35 సంవత్సరాలుగా నేను మా వైద్య బృందం మిత్రులందరూ కలిసి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకి తీపి గుర్తే ఇది ఒక గుర్తుగా మిగిలింది అని అనుకోవటం సమంజసం అనుకుంటాను. సన్మానం కన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ సన్మానాన్ని పెద్దలు వారి భాషా పరిజ్ఞానం చెప్పేంత భాష నాకు లేదు. ఒక మాట సర్వజ్ఞులు వారి గౌరవనీయులు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేతి మీద తీసుకోవడం నా అదృష్టం. ఇదొక మధురానుభూతిగా మిగిలిపోతుంది. అందుకు కృతజ్ఞుని గురుగారు. తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇది నిర్వహించాలనుకున్న ఐఎంఏ ఆఫీస్ బేరర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అతని మెంబర్స్ అందరికి కూడా నాకు ఈ సన్మానం కాదు, మా అందరం కలిసి ఒక జ్ఞాపిక అనుకున్నాం. ఒక జ్ఞాపిక, మన 30 సంవత్సరాల కల్చరల్ యాక్టివిటీ జ్ఞాపిక అంటే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటే సమస్య ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గురుగారు, మీరు ఇవాళ ఇక్కడికి రావడం, మీ మూలంగా మా హాల్ ఫుల్ అవడం, మీ అందరం దీపావళి ముందే సెలబ్రేట్ చేసుకోవడం, అన్ని టపాసులు కట్టుకొని ఇంత అంగరంగ వైభవంగా చేసుకోగలిగామంటే మీరు ఇక్కడ